కాల్పుల మోతతో బళ్ళారి బగ్గుమంది. ముఠా తగాదాలు మరోసారి గుప్పుమన్నాయి. రాజకీయ కారణాలు ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీశాయి. స్థానికంగా కాంగ్రెస్ బీజేపీల మధ్య ఫ్లెక్సీ వివాదం తుపాకీ కాల్పులకు తెరతీసింది. ఇరు వర్గాల పరస్పరం మొత్తం 8 రౌండ్లు కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ అనే వ్యక్తి మృతి చెందగా సతీష్ రెడ్డి తీవ్ర గాయాల పాలయ్యారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బళ్ళారిలో 144 సెక్షన్ విధించి అదనపు బలగాలను మోహరించారు పోలీసులు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. బళ్ళారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులు గంగావతి, బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వర్గీయుల మధ్య ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో చెలరేగిన వివాదం చిలికి గానివానగా మారింది. బళ్ళారిలోని గాలి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద గురువారం రాత్రి కాంగ్రెస్, గాలి వర్గాల పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడిలో తననే టార్గెట్ చేశారని, తను త్రుటిలో తప్పించుకోగలిగానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. అయితే జనార్దన్ రెడ్డిపై దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని, గాలి జనార్దన్ రెడ్డి జరిపిన కాల్పుల వల్లనే తమ కార్యకర్త మృతి చెందినట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గొడవ జరిగినప్పుడు ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఊళ్ళోనే లేరని, ఘర్షణ అనంతరం ఎస్పీ సర్కిల్ కు వచ్చి ఘటన గురించి ఆరా తీశారని పోలీసులు చెబుతున్నారు. ఈ కాల్పుల ఘటనపై బ్రూస్పేట పిఎస్ లో కేసు నమోదు చేశారు. జనార్దన్ రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి సహా మొత్తం 11 మంది పేర్లను నిందితులుగా చేర్చారు. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష తరపున గంగావతి శాసనసభ్యుడిగా ఎన్నికైన గాలి జనార్దన్ రెడ్డి 2024లో బీజేపీలో చేరారు. ఇరు వర్గాల మధ్య ముఠా తగాదాలు నేడు కాల్పులకు తెరతీశాయి. దీంతో బళ్ళారిలో హై టెన్షన్ ప్రజలను హడలెత్తిస్తోంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.